చంద్రబాబు నాయుడు గారిని తన బ్రాండింగ్ని ఆయన ప్రొజెక్ట్ చేయడంలో కానీ లేదంటే మార్కెటింగ్ చేయడంలో కానీ ఆయన దిట్ట అని చెప్పుకోవచ్చు. ఎలాగంటే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, ఇప్పుడు అది చూడండి, మీకే తెలుసు. మీ విజన్ బాగుంటుంది సార్, మీ ఆలోచన కానీ మీరు అన్నిటి ముందే గ్రహించి ఆలోచిస్తారు సార్. మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్ లో మీరు దానికోసం పోరాడినది కానీ సార్, మీరు కలిసినది బిల్గేట్స్ ని, మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్. మేము చూస్తుంటాం, మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్, మాకు ఇన్స్పిరేషన్ సార్, రోల్ మోడల్ సార్. మీరు యూత్ అంతా మీరంతా ఇన్స్పిరేషన్ సార్. భవిష్యత్తు బాగుండాలి. బ్రాండింగ్ ప్రమోట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ కామెడీ ఏంటంటే డ్రైవర్ దగ్గర ఒక కెమెరా ఫిక్స్ చేశారు, అతనికి ఒక మైక్ పెట్టారు కాలర్కి, ఎక్కడో పెట్టారు మొత్తానికి. చంద్రబాబు నాయుడు గారికి ఒక కాలర్కి మైక్ ఒక మైక్ పెట్టారు. అన్నిటికంటే ఫన్నీ విషయం ఏంటంటే అక్కడ జనాలు ఎవరు లేకపోయినా కానీ టాటా చెప్తున్నారు, బాయ్ బాయ్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నాకు నిజంగా ఏమనిపించిందంటే ఎందుకు ఈయనకి ఈ తిప్పలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు? ఇప్పుడు మీరు ప్రజలకి ఏదైనా చేస్తే వాళ్ళు మైండ్లో గుర్తుపెట్టేసుకుంటారు. నేను డెవలప్మెంట్ అంటే మరి అమరావతిలో ఏం డెవలప్మెంట్ చేశారు గత 5 ఏళ్లలో, అంటే 14 నుంచి 19 వరకు? ఇప్పుడు ఏం చేస్తారు? చెయ్యండి, చేసి చూపించండి. దానికోసం ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాక ఈ వీడియో ఎందుకో నాకు అసలు అర్థం కాలేదు. ఆటో వాడితో ఎందుకు ఇలా చెప్పించారు? మీరు ఆటోలో కూర్చొని ఎవరూ లేని జనాలకి అక్కడ అసలు ఎవ్వరు కనిపించట్లేదు. ఆటో వాడు ఇక 90 డిగ్రీస్ యాంగిల్లో తిరుగుతూ ఉంటాడు ఇట్లాగా, ఎక్కడ ఒక్క ప్రజలు కూడా ఎవ్వరు కనిపించట్లేదు. అది ఎంత నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పబ్లిక్తో మమేకమవుతూ ఒక 1-to-1 కూర్చొని మాట్లాడిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మనం అక్కడ చూడం. ప్రతీదీ కూడా రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు గారు, ప్రతీదీ కూడా రాజకీయ యాంగిల్లోనే ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు, ప్రతీదీ బ్రాండింగ్ ప్రమోట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇలాగా ఒక ఆటో కార్మికుడితో అంత ఆప్యాయంగా మాట్లాడడం అనేది ఎక్కడ లేదు. ఇతనైతే పొగుడుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో వింటూ ఎట్లా అంటున్నారు, మీరు బాగుండాలి అంటున్నారు. అంతేగాని ఆ ఆటో కార్మికుడి మీద ప్రేమ కాదు, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ అంతకంటే లేదు. ఇదంతా ఓపెన్ సీక్రెటే. ఆయన ఏది చేసినా కూడా తన గొప్పతనాన్ని ప్రజలకు చెప్పుకోవాలి. నేనే చేశాను, నేనే కట్టాను, అసలు మైక్రోసాఫ్ట్ సీఈఓలు లేదంటే గూగుల్ సీఈఓలు వాళ్ళు తయారు చేసింది నేనే అని చెప్పేసి ఇంకా రకరకాల ఏదేదో చెప్తుంటారు. పొద్దున్న లేసి దగ్గర నుంచి ఇదే ఓకదంపుడు ఉపన్యాసం. మరి ఈ వీడియో ఏందో ఎందుకు పెట్టాడో నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్స్లో రాయండి.